ఈరోజు మనందరం కూడా ఇక్కడ సంకల్ప దీక్ష అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా మనందరం సమావేశం అవుతున్నాం. మన సాధన యథావిధిగా సాధన ఉంటుంది. ఈ సంకల్ప దీక్ష అనేటువంటిది ఏమిటి, దేనికోసం సంకల్పం, అది దీక్ష ఏ రకంగా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించాలి. ఈరోజు మనందరం కూడా ఏ హిందూ ధర్మాన్ని చాలా ఔన్నత్యంగా చాలా గొప్పగా మనం భావిస్తున్నాము, ఏ ధర్మానికైతే క్షేత్రాలు ఆలంబనంగా నిలబడ్డాయో, ఆలయాలు కానీ మందిరాలు కానీ దేవస్థానాలు కానీ నదీ నదాలు కానీ క్షేత్రాలుగా నిలబడ్డాయో, అటువంటి ఆలయ వ్యవస్థలు అనేటువంటివి ఈరోజు ఎలాగ మన కళ్ళ ముందు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అనేటువంటి అంశాలను కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక వకుళామాత ఆలయం, ఆ వకుళామాత ఆలయాన్ని మీరు మీడియా వాళ్ళు టీవీలో చూపించినప్పుడు చూశారు. దానికంటే మీరు ప్రత్యక్షంగా వెళితే మీరు పూర్తిగా ఏడిచి అక్కడ ఒక 2-3 గంటలు ఏడవకుండా మీరు బయటికి రారు. అలాంటి దుస్థితి ఏర్పడింది. అంటే మనకు వీడియో ద్వారా చూసేటప్పుడు అది ఒక కోణంలో కనపడుతుంది, కానీ ప్రత్యక్షంగా మనం వెళ్ళినప్పుడు చూస్తే ఖచ్చితంగా మనం జీవితంలో ఎప్పుడు ఏడిచిందో అంతా ఏడుస్తాం. నేను వెళ్ళినప్పుడు నాకు కలిగినటువంటి మొట్టమొదటి స్పందన ఏంటంటే, ఆయన్ని మనం దేవుడిగా మనం చాలా గొప్పగా పొగుడుతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గోవిందుడు శ్రీనివాసుడు. అసలు ఆయన ఈ భూమి మీద రావడానికి కారకులు ఎవరు? ఒక అవతారం రావాలంటే ఏదో ఒక కారణం కావాలి కదా. రాముడు అవతరించాడంటే ఒక కారణం ఉంది, కృష్ణుడు అవతరించాడంటే ఒక కారణం ఉంది. అలాగే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కారణం ఉంది. ఆ శ్రీనివాసుడి యొక్క అవతారానికి కారణం ఎవరు అని అడిగితే యశోదాదేవి. ఆ యశోద శ్రీకృష్ణుడి యొక్క పరిణయాన్ని చూడలేకపోయిందా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వివాహాన్ని చూడలేకపోయింది. ఆవిడ కోరుకుంది, నేను నీ కళ్యాణం చూడలేకపోతున్నాను, నీ కళ్యాణాన్ని ఎలా నేను చూడాలి, ఒక తల్లిగా నేను దీనికి నోచుకోలేదు అనేటువంటి బాధ వ్యక్తం చేసినప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంటే ఇదంతా లోక కళ్యాణం జరగాలంటే ఏదో ఒకటి కొంతమంది కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు జరగాలి. ఆవిడ తన యొక్క కొడుకు కళ్యాణాన్ని చూడలేకపోయినటువంటి నెపంగా పెట్టి ఆయన మళ్ళీ ఇంకో అవతారానికి భూమి మీదకి రావాలి. ఏ అవతరణ జరిగినా భూమి మీద సజీవ అవతరణ జరిగింది. ఒక మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, పరశురామ, రామ, బలరామ, కృష్ణ ఇత్యాది అవతారాలన్నీ కూడా సజీవంగా మన మధ్యలోనే ఒక్కొక్క రూపంతో అవతరించి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ అనేటువంటిది మనకు జరిగింది, మనకు అందరికీ తెలుసు. కానీ కలియుగంలో సజీవంగా వస్తే అతని మీద కూడా బుర్ర చల్లుతాం, దేవుడి మీద కూడా బుర్ర చల్లుతాం. సో అది ఆయనకు తెలుసు. అందుకని సజీవంగా రాకూడదు అనుకుంటున్నారు. ఆయన స్వయంభూగా రావాలనుకున్నారు. 5 లక్షల సంవత్సరాలు ఈ భూమండలంలో ఆయన ఈ భూమిని పరిపాలిస్తారు. అది ప్రతిజ్ఞ. ఆయన ఇప్పుడు మన భూమి మీదకి వేయించేసి శ్రీనివాసుడు భూమండలానికి వచ్చి ఆయన 4000 సంవత్సరాలు సుమారు అవుతుంది. ఆయన్ని కనిపెట్టి బయటకు తీసుకొచ్చి అంత ఆలయాన్ని నిర్మించి సుమారు 1200 సంవత్సరాలు. కాబట్టి మనకు చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర హిందూ ధర్మానికి ఉంది. మనకు కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర మనకు ఉందని వాంగ్మయాలు, పురాణాలు, ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మనకు నిన్న మొన్న పుట్టిన చరిత్ర కాదు మనది, లేకపోతే పుట్టక ముందు బొడ్డూడక ముందు మనం రాసుకున్న చరిత్రలు కాదు. కాబట్టి ఇటువంటి చరిత్రని మనం నిశ్చితంగా పరిశీలన చేస్తే ఆవిడ ప్రతిజ్ఞ చేస్తాడు, నేను శ్రీనివాసుడుగా ఈ భూలోకంలో స్వయంభూవై అవతరిస్తాను, నా పరిణయం నీ సన్నిధిలోనే జరుగుతుంది అని బాగా గుర్తించింది. అంతా అందరికీ తెలుస్తుంది కదా. ఆ తదుపరి ఆవిడ వకుళామాతగా ఆవిడ ఆవిర్భవిస్తుంది. ఆవిడ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆలయం ఉందో అక్కడ వకుళామాతగా ఆవిర్భవించి ఆవిడ యొక్క నివాసం అది అని చెప్తుంటారు స్థల పురాణం కూడా. ఇంకొక విశేషం ఏంటంటే
ఆవిడ కోసమై స్వయంభూగా అవతరించినట్లుగా ఒక నెపం. కాకపోతే ఈ భూమండలాన్నంతా పరిపాలించాలి. ఆయన అధినాయకుడు, ఆయన కంటే నాయకుడు ఎవరు లేడు. నా విష్ణు పృథివీపతి అని అంటారు. ఆయన అంశం లేకపోతే ఎవరు కూడా ఒక నాయకుడు కాలేడు, ఒక పరిపాలకుడు కాలేడు. కాబట్టి అన్ని లోకాలని కూడా పరిపాలించేటువంటి అధినాయకుడు మన అదృష్టం ఏంటంటే ఆయన దిగొచ్చి భూమి మీద పరిపాలన చేయడం, ఆయన భూమండలంలో భారతదేశాన్ని ఎంచుకోవడం, అందులో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంచుకోవడం మనందరూ అదృష్టం కాదంటారా? అదృష్టం అంటే చెప్పండి. మన రాష్ట్రంలో ఆయన ఉండడం మన అదృష్టం. కానీ ఆయన దేనికోసం వచ్చారు? మనందరి కోసం వచ్చారు. కానీ నెపమేమిటి? తల్లి కోరిక తీర్చారు. ఇది ఆయన యొక్క నెపం. బాగా ఆలోచించారు. ఈ నెపాన్ని ఆయన పూర్తి చేయడం కోసం వచ్చారు. మాట కూడా మనకుంది, వేదంలో ఒక శాసనం ఉంది, మాతృదేవో భవ అంటే మాతా దేవత యస్య అంటే ఎవడైతే తల్లిని దైవంగా గుర్తిస్తున్నాడో అని మనకు అర్థం. కాబట్టి తల్లి దైవము అని కాదు, ఎవడైతే తల్లిని దైవంగా గుర్తిస్తున్నాడో అని అర్థం. ఇప్పుడు తల్లి దైవం అంటే ఎవరే నేను దైవం రాని ఎవరు చెప్పుకుంటే అదేంటమ్మా, నువ్వు నీకు ముక్కు కళ్ళున్నాయి, పిల్లికి ముక్కు కళ్ళున్నాయి, మీ అత్తగారికి ముక్కు కళ్ళున్నాయి, మా అమ్మమ్మకి ఉంది, అందరికీ ఉన్నాయి, నువ్వు దైవం అంటున్నా వాళ్ళందరూ దైవం కాదా అని అడుగుతాడు. కాబట్టి ఈవిడ చెప్పుకోవడం కాదు దైవం అని. ఎవడైతే కొడుకుగా పుట్టి కూతురుగా పుట్టి వాళ్ళు తన తల్లిని దైవంగా గుర్తిస్తారో మాతా దేవత యస్య మాతృదేవో భవ. అలాగనే పితా దేవత యస్య ఎవరికైతే తండ్రి దైవంగా కనపడతాడో అంటే తల్లి తండ్రి దైవంగా కనబడేలా వీడు దేవతల్లా ఉండాలి. వాళ్ళు దైవాన్ని వాళ్ళలో చూడగలగాలి. ఈ రెండు పరస్పర సంబంధాలు అన్నమాట. వీడు దైవంగా లేకుండా దేవుడుగా చూడనంటే కుదరదు, లేకపోతే వాళ్ళు దైవంగా ఉండి చూడకపోవడం అనేటువంటిది దోషం. కాబట్టి ఈ రకమైన అంశాలతోటి మనకు వేద శాసనం ఏదైతే ఉందో, మాతృదేవో భవ అనేటువంటి వేద శాసనం ఏదైతే ఉందో, ఆ శాసనానికి ఆయన బద్ధుడే అక్కడ తల్లి కోసం ఆయన ఆవిర్భవించాడు, స్వయంభూగా వచ్చాడు. ఆయన వచ్చి ఒక పుట్టలో దాక్కున్నాడు. అయితే మీ అందరికీ ఆ కథాఘట్టం తెలుసు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు ఉన్నప్పుడు అక్కడ భృగు మహర్షి వెళ్ళి కాళ్ళతో కొడితే ఆ లక్ష్మీదేవి కోపగించుకొని వెళ్ళిపోతుందని, ఆవిడ పద్మావతిగా వచ్చిందని అంటారు. కానీ అసలైనటువంటి ఐతిహ్యం ఏంటంటే లక్ష్మీదేవి అక్కడ పద్మావతిగా కాకుండా వేదవతి పద్మావతిగా వచ్చింది. ఎందుకు వేదవతి వచ్చిందంటే రామాయణ కాలంలో సీతమ్మ వారిని రావణాసురుని తీసుకుపోవాలనుకున్నప్పుడు లక్ష్మణరేఖ తీసుకురాలి, ఆ గీత దాటి రాకూడదు అని. రావణాసురుడు అడుగు పెట్టేటప్పుడే అగ్ని పైకి వస్తుంది. ఆ అగ్ని వచ్చినప్పుడు వేదవతి వెళ్ళిపోతుంది లోపలికి. సీతమ్మ వారు అగ్నిలో ప్రవేశించి వేదవతి వెయిట్ చేస్తుందంట. కాబట్టి సీతమ్మని అప్పుడే లోపల పవిత్రంగా అగ్ని దగ్గర పెట్టాడు. కాబట్టి ఆ వేదవతిని రావణాసురుడు తీసుకెళ్తాడు. లంక సీతమ్మని తీసుకెళ్తాడు, వేదవతి వెళ్తుంది. అందుకనే రామాయణంలో మనం ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే రాముడు లంకకు వెళ్ళిన తర్వాత తిన్నగా వెళ్ళి సీతను మళ్ళీ యుద్ధానికి వెళ్తానని అనుకోలేదు. తన సీత కాదు అక్కడ ఉండేది వేదవతి అని తెలుసు, తన సీత భద్రంగా ఉందని తెలుసు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆవిడ్ని వీళ్ళందరూ తీసుకొచ్చేదాకా రాముడు వెళ్ళలేదు. రాముడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. బికాస్ తనకు తెలిసి అక్కడ ఉండేది వేదవతి, సీతమ్మ అగ్నిలో ఉందని తెలుసు. కాబట్టి ఆవిడ సురక్షితంగా ఉందని గుర్తించినటువంటి శ్రీరామచంద్రమూర్తి మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎవ్వరు అడగలేదు ఎందుకు అగ్ని ప్రవేశం చేయించాడు. అందరూ ఇదే ప్రశ్న వేస్తారు. ఎవరైనా అడిగారు ఆయన్ని, పనిగట్టుకుని ఆయన అగ్నిలో పంపించి వీడిని నువ్వు పవిత్రాలుగా తేల్చుకోని చెప్పారు. ఆయనకి తెలుసు తన భార్య కాదు వేదవతి, తన భార్య అక్కడ ఉంది, ఇంట్లో ఉంది, కాబట్టి ఆవిడ బయటకు తీసుకురావాలి. అందుకని వేదవతిని పంపించి సీతమ్మని తీసుకొచ్చారు. ఇది జరిగినటువంటి ఘటన. లోకానికి కూడా ఒక కార్యం అవుతుంది, స్వామి కార్యం స్వకార్యం. అప్పుడు ఈ వేదవతి సీతమ్మని అడుగుతుందేమా, రాముడి దగ్గర ఒక్క నిమిషం కూడా నేను కూర్చోలేకపోతున్నాను, నేను భార్యగా 9 నెలలు ఎక్కడో దూరంగా బ్రతకవలసి వచ్చింది. ఏదో కోయట్కి వెళ్ళిపోతున్నారు, దుబాయ్కి వెళ్ళిపోతున్నారు, పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, భార్య ఇండియాలో ఉండిపోతుంది, అతనేమో అక్కడ ఉంటాడు. రోజు వీళ్ళకి ఆన్లైన్లోనే సంసారం తప్ప డైరెక్ట్ లైవ్ సంసారం అనేది పాపం ఎప్పుడు ఈవిడ ఆయన భోజనం పెట్టింది లేదు, ఆయన ఈవిడికి పాపం
బట్టలు కొనిచ్చింది లేదు, అన్ని ఆయన లేకపోతే ఈయన క్రెడిట్ కార్డు పోగొట్టాడు పాపం, వెళ్ళి బట్టలు కొనుక్కుని ఆయన కొనిచ్చాడే అనుకుంటుంది, సంతృప్తి పడుతుంది. అలాంటి నా పరిస్థితి కూడా నేను ఫారెన్లో ఉన్నాను, ఆయన దగ్గర ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను అని అంటే సీతమ్మ చెప్తుంది, ఈ జన్మకు నీకు కుదరదు. ఎందుకనంటే ఏకపత్ని వ్రతాన్ని ధరించిన వాడు నా భర్త. లక్ష్మణుడు ఏకపత్ని వ్రతుడు కాదు, భరతుడు ఏకపత్ని వ్రతుడు కాదు, శత్రుఘ్నుడు ఏకపత్ని వ్రతుడు కాదు, శ్రీరాముడు మాత్రమే ఏకపత్ని వ్రతాన్ని ధరించాడు. అయితే లక్ష్మణుడు భరతుడు వీళ్ళందరూ తేడా కాదు. అంటే ఏకపత్ని వ్రతం అంటే అర్థం ఏంటంటే తన భార్యను తప్ప ఇంకొక స్త్రీని స్త్రీగా చూడడం. అది ఒక వ్రతం రాముడు పట్టుకున్నాడు. ఆ వ్రతానికి రాముడు నిలబడ్డాడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అన్నాడు మారించు. నువ్వు ఆయన ఏం చేయలేవుగా రావణ, నీ దగ్గర గోల్డ్ ఉన్నాయి, నీకు అందం ఉంది, విద్య ఉంది, పాండిత్యం ఉంది, శౌర్యం ఉంది, జనం ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప ఉన్నాయని. అంతేకాదు ఒక అయోధ్య ఘట్టంలో, అది రామాయణ ఘట్టంలో ఒకసారి ఏం జరుగుతుందంటే హనుమంతుడు మొత్తం లంకనంతా పరీక్షించి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి అందరూ కూర్చున్నప్పుడు వీళ్ళందరూ స్కెచ్ వేస్తారనమాట, ఎలా లంకలోకి వెళ్ళాలి, ముందు ఏ దాన్ని మనం భేదించాలి, ఏ గుమ్మం ద్వారా వెళ్ళాలి, ఎక్కడ ఏ సైన్యాన్ని మనం భేదించాలి, దేన్ని ఛేదించాలి అనేటువంటి ఒక చక్కటి ఒక కార్యక్రమం ఆయోజన చేస్తున్నప్పుడు హనుమంతుని అడుగుతారు, అయ్యా మాకు ఎన్ని ఉరికిని గాల్లో పెట్టి దీపంలో చూస్తున్నాం మేము, మాకు ఇవేమి తెలియవు, నువ్వు వెళ్ళావు కాబట్టి లంక ఎలా ఉంటుంది, అసలు ద్వారాలు ఏంటి, అసలు ప్రధాన ద్వారం దగ్గర ఎవరు ఉంటారు, ఈ శత్రుభేద్యమైనటువంటి కోటలు ఏమైనా ఉన్నాయా, మనం ఎలా దాంట్లో జరగడాలని అడిగితే అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటారట. రామాయణంలో చాలా అద్భుతమైన ఘట్టం ఏంటనంటే ఆయన అంటాడు, రాముడిని అందరినీ చూస్తూ ఒక మాట అంటాడనమాట, అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రాక్షసానాం గృహే గృహే అంటాడు. వెంటనే అది వినగానే లక్ష్మణస్వామి వీరుగారు ఏమిటనంటే, అయ్యా లంకలో ప్రతి రాక్షసుడి ఇంటిలో వేదం అనేది తాండవం చేస్తూ ఉంది, వేద ఘోష జరుగుతూ ఉంది. ప్రతి రాక్షసుడి ఇంటిలో బ్రాహ్మీ ముహూర్తంలో అగ్నిహోత్రము రగిలిస్తే సూర్యోదయ సమయానికి పూర్ణాహుతులు జరుగుతుంటాయి. ప్రతి నిత్యము లంకలో అగ్ని అనేటువంటిది ఆరిపోదు, నిత్యము అగ్నిహోత్రం రగులుతూ ఉంటుంది, అక్కడ నిత్యము వేదఘోష జరుగుతూ ఉంటుంది లంకలో అని ఎప్పుడైతే ఆ మాట అన్నారు, ఎక్కడైతే వేదము ఘోషిస్తుందో, ఎక్కడైతే యజ్ఞము నిప్పు ఆరకుండా అలాగా నిలబడుతూ ఉందో, ప్రజ్వలిస్తూ ఉందో, ఇక అక్కడికి మనం వెళ్ళలేము, ఇక మనం ఏమి చేయలేమని లక్ష్మణుడు కొద్దిగా నిర్వీర్యుడు అవుతాడు, మిగతా వాళ్ళందరూ బెంగపట్టుకుంటారు. అప్పుడు హనుమంతుడు అందరినీ చూసి మీకు ఇంకా తెలివితేటలు లేవే అని బాధపడుతున్నాను అనుకుని వెంటనే అంటాడు రాముడిని చూసి, వాళ్ళ దగ్గర 4 వేదాలు కాదు 20 వేదాలు ఉన్నా, వాళ్ళ దగ్గర ఇంటింటికి అగ్నిహోత్రాలు 10 ఉన్నా, మనకు ఒక్క రాముడి ముందు అవన్నీ పెద్దగా పని చేయవు. ఎందుకు? దయా శీలం చ సత్యం చ రాక్షసానాన్న విద్యతే. వాళ్ళకి దయ లేదు, శీలం లేదు, సత్యం లేదు, ఇవన్నీ కలగలిపి పూర్తిభవించినటువంటి వాడు శ్రీరాముడు. ఇతను ఒక్కడ లంకలో అడుగు పెడితే 4 వేదాలు రాముడికి పాదాక్రాంతం అవుతుంది. అంతేకాదు అగ్నిహోత్రుడే రాముడికి ఆయన బంధువు కాబట్టి రాముడిని అగ్నిహోత్రము కానీ వేదాలు కానీ రాముడిని మించి ఏది వెళ్ళలేదు అని అంటారు హనుమంతుడు. అంటే రాముడి యొక్క ధర్మ నిరతి ఎలాంటిదో మీరు చూడండి, రాముడి యొక్క స్వరూపం ఎలాంటిదో చూడండి. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని మనకు ఆ వేదవతి అలా అడిగినప్పుడు సీతమ్మ అంటుంది, కుదరదు, ఆయన ఏకపత్ని వ్రతుడు, ఈ జన్మలో కుదరదు, ఈ అవతారంలో కుదరదు, కానీ ఒక అవతారం ఉంది, ఆ అవతారంలో 5 లక్షల సంవత్సరాలకు హాయిగా ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం. ఆ వేదవతి ఇచ్చిన మాట ఆవిడ నిలబెట్టుకోవడం కోసం లక్ష్మీదేవి అక్కడ భృగు మహర్షి యొక్క పాదస్పర్శ ఎప్పుడైతే జరిగిందో, వెంకటేశ్వర స్వామి కూడా ఆయన పుట్టినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయన తిట్టాలి, అదేంటిది నన్ను కొట్టావు, నా భార్య ఉండే స్థలంలో నువ్వు కొట్టావు, ఆవిడ వక్షస్థల స్థిత కదా, ఆవిడ బాధపడుతుంది, భృగుని ఏదైనా కొద్దిగా మందలించుంటే బాగుండేది, కానీ ఆయన మందలించలేదు. ఎందుకంటే ఎన్ని లోక కళ్యాణం జరగాలి, అందుకని భృగు మహర్షిని కొట్టించుకుని కూడా లేచి నమస్కారం పెట్టి రెండు ఆహ్వానం పలకడంలో లక్ష్మీదేవి కింకు వహిస్తుంది. ఏంటిది, నా భర్త ఇలా చేశారే, నన్ను అవమానం చేస్తే నా భర్త ఆయన ఇలా అంటున్నాడు, నాకు ఇలాంటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడు అతను ఇలా కొడుకు ఇలా చేస్తున్నాడు, అతను అప్రాలో మహర్షి కదా అని ఆవిడ బాధపడి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే ఘట్టంలో ఆ లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళిపోతుంది. వేదవతి పద్మావతిగా అక్కడికి వచ్చి పుష్కరంగా తపస్సు చేస్తుంది.
ఆ పద్మావతి వేదవతే ఇప్పుడు శ్రీమన్నారాయణ యొక్క అర్ధాంగిలో ఉంది. అది ఒక ఐతిహాసికంగా అదొక ఘట్టంగా చెప్తారు. కాబట్టి ఆ కోరిక మేరకు, ఆ వరం మేరకు అక్కడ వేదవతి వరాన్ని తీరుస్తూ, తన తల్లి వరాన్ని తీరుస్తూ ఈ రకంగా శ్రీమన్నారాయణ వచ్చాడు. ఇది ఒక కథా ఘట్టం. కానీ యథార్థం ఏంటంటే ఆయన వచ్చింది కేవలం వాళ్ళిద్దరి కోసమే కాదు. భగవద్గీత అర్జునుడి కోసమే చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునం నిమిత్తీకృత్య, అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని మనందరికీ చెప్పాడు. అలాగనే వేదవతి, వకుళామాత ఇద్దరు నిమిత్త మాత్రులు, కానీ మనందరం ఆయనకి కావాలి, మనల్ని రక్షించాలి. అటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా అక్కడ మీ అందరికీ తెలుసు, ఆ పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మం ఆవుగా, శివుడు దూడగా వచ్చి ఆ పాలంతా అక్కడ పుట్టలో కిందేసేది. ఆ పాలంతా అయిపోతే వాడు రోజు చూసి ఆ గోవులు పాలించేటువంటి వాడు ఆ పశువుల కాపరి అతను ఒక దీన్ని విసురుతాడు ఆవు మీదకి. వెంటనే శ్రీమన్నారాయణ పుట్ట నుంచి వచ్చి దాన్ని ఆయనకి తీసుకుంటాడు. ఇక్కడ చుప్పుక దగ్గర దెబ్బ తగ్గుతుంది. అలాగ సొమసిల్లుతూ నడిచి వెళ్ళి పడిపోతే వకుళామాత ఆలయం దగ్గర ఆవిడ ఆశ్రమం దగ్గర పడతాడు. ఆవిడ తల్లి కదా, వెళ్ళి పడ్డాడు. ఆవిడ చూస్తుంది, ఆవిడికి తెలుస్తుంది ఇదంతా నా బిడ్డడు మళ్ళీ వచ్చాడు, ఇక్కడ నా దగ్గరకు వచ్చాడని. ఆవిడ ఆదరించి అన్నీ చేసి ఆ తర్వాత అన్నీ మీ అందరికీ తెలుసు కదా, తర్వాత పద్మావతిని తీసుకొచ్చి పరిణయం చేస్తుంది. ఈ రకంగా శ్రీనివాస కళ్యాణం అనేటువంటి ఘట్టం మీ అందరికీ తెలుసు. అక్కడే ఆ వకుళామాత దగ్గరే ఆ ఆశ్రమం. ఇప్పుడు ఏదైతే గుడి మొత్తం కోరేశారో 400 సంవత్సరాల క్రితం కూడా ఆ వకుళామాత ఆలయంలో ఘంటారావం చేస్తే అది ఆనంద నిలయం ఉంది కదా పైన కొండ మీద, అక్కడికి వినపడేది. ఆ ఘంటారావాన్ని విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు స్వామికి సాపాటు పెట్టేవారు, ఆరగింపు చేసేవారు, నివేదన. ఆ నివేదన పెట్టేటప్పుడు ఆ ఘంటారావం వినిపించి నా కొడుకు భోజనం పెట్టండి టైం అయింది ఆవిడ గంట కొట్టేది. అక్కడ ఆవిడ కొడుకు భోజనం పెట్టేవాడు. అంటే తల్లి ఎప్పుడు కొడుకు యొక్క పొట్టను చూస్తుంది. నా కొడుకు తిన్నాడా, నా కొడుకు భోజనం చేశాడా, నా కొడుకు పడుకున్నాడా అని చూస్తుంది. భార్య ఎప్పుడు జేబు చూస్తుంది. ఎందుకంటే తల్లి కింద పైన కొడుకు భార్య. ఎందుకంటే ఈవిడ ఎందుకు చూస్తుందంటే ఆవిడ కోసం కాదు, తన కొడుకు కోసం ఆ భర్త జోబు తగ్గుతుంది. ఆవిడ తల్లి కాదు కాబట్టి తల్లి ఎప్పుడు కొడుకు పెట్టాలని చూస్తుంది. కాబట్టి వకుళామాత దగ్గర కొట్టే గంట వెంకటేశ్వర స్వామికి ఆరగింపుకి సంకేతం. ఆయనకి భోజనం పెట్టిన తర్వాత, ఆయనకి నివేదన అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు గంట కొడితే అక్కడ ఆవిడ భోజనం చేసేది. ఆవిడకి నివేదన పెట్టేవారు. కొడుకు తిన్న తర్వాత ఆవిడ కూర్చొని అంతే కదా. కొడుకు వస్తాడని అంటే ఎదురు చూసి తల్లి వాడికి మొత్తం అన్ని పెడుతుంది. ఏమో సరిపోకపోవచ్చు, మొత్తం వాడు తిన్న తర్వాత మిగిలింది తింటానే అనుకుంటుంది. అదే భర్త కూడా వస్తాను ఎప్పుడు తింటానని ఎప్పుడు తినేసిస్తాడు. కొడుకు పట్ల ఉండే ఆ ప్రేమ ఈ లోకంలో తల్లికి, తల్లి కొడుకుల బంధం కంటే ఈ లోకంలో గొప్ప బంధం అనేది నాకు తెలిసి, అంటే నాకు వేరే బంధాలు లేవు కాబట్టి తెలియదేమో, కానీ నిజంగా అది కూడా అన్నాడు ఒక ఆయన, నీకు వేరే బంధాలు లేవు కాబట్టి నీకు తెలియవండి అన్నాడు. పోలీ మంచిది నేనైనా నీకు ఏది గొప్ప బంధం చెప్పాను. మా ఆవిడికి నేనంటే ఎంత ఇష్టమో. ఓ చాలా ఇష్టం నాకు, ఎంత ఇష్టమో అని అడిగాను. ఏం లేదండి చాలా ఇష్టం. మీ ఆవిడికి నేను చాలా ఇష్టం లేదు, నువ్వు వచ్చిన భగవద్గీత వినవు. దేవుడు అడిగాడు, ఆయన మీ ఆవిడ దగ్గర ఉండేవాడు, ఎందుకు భగవద్గీత వింటున్నాం అంటే అది కూడా కరెక్టే లేదు, అంటే నాకు కూడా కొన్ని వాస్తవాలు తెలిసి. కాబట్టి నా అభిప్రాయమే కాదు, ఎవరినైనా మీరు అడగండి, మగవాళ్ళనైనా అడగండి, ఆడవాళ్ళనైనా అడగండి, ఎవరినైనా అడగండి, తల్లి కొడుకుల బంధం కంటే దాన్ని సెకండ్ చేసి దాన్ని ఆల్టర్ చేసే బంధం ఏది లేదు. ఈవెన్ గురు శిష్యుల బంధం కూడా దానికంటే గొప్ప అని నేను ఒక్కోసారి చెప్తుంటాను. కానీ నిజంగా తల్లి కొడుకుల బంధం ఈ లోకంలో లౌకిక బంధాల్లో ఇది అల్టిమేట్. అటువంటి బంధంతో అక్కడ నడుస్తుంది. అంతేకాదు ఆ వకుళామాత ఈయనకి వండుతారు కదండి, కోటు ఉంది ఇప్పటికీ కూడా. తిరుపతిలో మనం దర్శనం చేసుకుని దక్షిణ మార్గం గుండా బయటికి రాగానే అక్కడ